రేపు రాత్రి పడుకునే ముందు రూ. 5 బిల్లని ఈ ప్రదేశంలో పెట్టండి. తెల్లవారేసరికి మీరు వద్దన్నా సరేనండి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, పడుకునే ముందు రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలు. ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా రూ. 5 బిల్లతో ఈ పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. రూ. 5 బిల్ల అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన కాబట్టి ఈ యొక్క బిల్లతో అంటే రూ. 5తో పరిహారం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన ఆదాయం అనేది కోట్లలో ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి, మీ ప్రతి సమస్య తీరిపోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము ఈ పరిహారం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తొలగించుకోండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బుతో మనం పరిహారం చేస్తాం కదండి, ఖచ్చితంగా ఏంటంటే అది సిద్ధిస్తుంది, ఫలిస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి రాత్రికి చక్కగా పడుకునేటప్పుడు ఎవరికీ చెప్పకుండా రూ. 5తో ఇలా చేస్తే తప్పనిసరిగా మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. రాత్రికి రాత్రి మీరు అద్భుతాలను చూస్తారు. అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులను మీరు తొలగించుకోగలుగుతారు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపుకోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటేనండి, పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, తీరవు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు సమస్యలు వస్తున్నాయో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు అర్థం కాకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనకు ఉద్యోగం రావటం లేదు, మేము చాలా చదువుకున్నామండి, అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగం ఎందుకు రావటం లేదో తెలియదు, ఉద్యోగం రాక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, ఎంత చదువుకున్నా కానీ మాకు ఉద్యోగం లేక మేము ఈ పని చేసుకోవాల్సి అంటే నార్మల్గా ఉద్యోగం లేని వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా, చదువు మాత్రం బాగా చదివి ఉంటారు కానీ వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉండదు కదా. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళనే కాదండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వాళ్ళకైనా సరే, ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా సరే, దాని నుంచి మీరు బయటపడడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మనకేంటంటేనండి, రూ. 5 బిల్ల అమ్మవారికి ఇష్టకరమని మనం చెప్పాం కదా. ఈ రూ. 5 బిల్ల మనకి ఎలా పనిచేస్తుందంటే కనుక, మనకు ఉండే ఇబ్బందిని తీసేయటానికి, అన్ని విధాలుగా కూడా మనకు అంటే కలిసి వచ్చేలాగా చేయటానికి, అలానే కాకుండా దైవ అనుగ్రహాన్ని మనకు కలిగించడానికి కూడా ఈ రూ. 5 బిల్ల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, చాలామందికి కూడా అంటే సర్వ కష్టాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు, జీవితాంతం ఇక వారికి కష్టాలే ఉన్నాయి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. మీరు ఏం చేయండి అంటే కనుక, రాత్రికి చక్కగా పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు మీరు ఈ పరిహారం చేయాలి. దీనికంటూ నియమాలు నిష్టలంటూ ఏమీ లేదండి, ఎవరైనా చేయొచ్చు, ఆడవారైనా సరే చేయొచ్చు, మగవారైనా సరే చేయొచ్చు, ఎవరు చేసిన ఫలితాలు వస్తాయన్నమాట. కాకపోతే ఏంటంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనం నమ్మి చేస్తే మనకు రెట్టింపు ఫలితం వస్తుంది. అందుకే నమ్మి చేసుకోవాలని మనకి ఎప్పుడు కూడా శాస్త్రాలు, పురాణాలు, పండితులు అందరూ కూడా చెబుతూ ఉంటారనమాట. నమ్మకం లేనిది మనం పరిహారము చేస్తే అది మనకు పనిచేయదు, సిద్ధించదు, ఫలితం అయితే తెచ్చిపెట్టదనమాట. మంచి ఫలితం రావాలి, మంచిగా ఉండాలి, జీవితం మారాలి అనుకునే వారైతే ఖచ్చితంగా ఈ పనిని చెయ్యాలి అని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుకనండి, రాత్రికి మనం అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు పరిహారం చేయాలన్నమాట. ఒక రూ. 5 బిల్లని తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, రూ. 5 బిల్ల మీరేంటంటేనండి తీసుకుంటే రూ. 5 బిల్లని తీసుకోండి. చిల్లర నాణ్యాలు తీసుకుంటే మనకు అంతగా తెలియదు కదా. కాబట్టి ఏంటంటే అందరి దగ్గర రూ. 5 బిల్లలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే రూ. 5 బిల్లని తీసుకోండి. తీసేసుకొని ఈ పరిహారం అనేది చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా పడుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే ఒక సమస్య మాత్రమే చెప్పుకోవాలి, 10 సమస్యలు చెప్పుకొని మనం పరిహారం చేయకూడదు. అలానే కాకుండా పరిహారం చేసి మనము ఈ రూ. 5 బిల్లని ప్రదేశంలో పెట్టాలన్నాం కదా, ఆ ప్రదేశంలో పెట్టిన తర్వాత మీరు అంటే ఫోన్ చూడటం కానీ, టీవీని చూడటం కానీ, లేదంటే మీరు పడుకోకుండా అక్కడిక్కడ తిరగటం కానీ, వాకింగ్కి వెళ్ళటం కానీ, లేదంటే అన్నం తినడం కానీ, ఇలాంటివి చెయ్యకండి. మేము అన్ని పనులు అయిపోయాయండి, ఇంకా ఇప్పుడు పడుకుంటామన్నప్పుడు మాత్రమే పరిహారం అయితే చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అది చూసి మీరు ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. ఒక రూ. 5 మన జీవితాన్ని మారుస్తాయి, మనకుండే సమస్యను తీర్చేస్తాయి, అన్ని విధాలుగా కూడా మనకు చక్కగా అండి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి, సమస్యను తీరుస్తాయి, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేలాగా చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అయితే చేయండి. ఫలితాలు అంతకు అంత మనకు అంటే వస్తాయి, చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట. కేవలం ఒక రూ. 5 ఏంటంటే అమ్మవారికి ఇష్టకరమైనవి కాబట్టి, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ యొక్క రూపాయలతో మనం పరిహారం చేస్తున్నాం కావున అమ్మవారే ఏంటంటే మనకు చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చి మన యొక్క సమస్యని తీరుస్తుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆచరించుకోండి. మీరేం చేయండి, పడుకునే ముందు రూ. 5 తీసుకోండి. తీసేసుకొని రూపాయలు
రూపాయలు ఏంటంటే మన కష్టాన్ని తీరుస్తాయి, మన బాధని తీరుస్తాయి, మనకు ఒక రక్షణ కవచంలాగా మనని కాపాడుతూ ఉంటుంది, మనకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం ఇలా భావించుకోవాలి. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువు ఇప్పుడు మనకు నార్మల్గా చెప్పుకోవాలంటే ఒక బైక్ ఉంది, ఆ బైక్ మనకు ఎంత పనిచేస్తుంది, అలా మనం ఈ 5 రూపాయలని భావించాలని మనకు పురాణం చెబుతుందన్నమాట. అంటే ఈ 5 రూపాయలతో మన సమస్య అనేది తీరిపోవటం, ఈ 5 రూపాయలతో మనం అంటే కష్టం నుంచి గట్టెక్కడం, గండాలు గడిచిపోవటం ఇలాంటివి కూడా జరగటానికి పడుతుంది ఈ పరిహారం అని చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఒక 5 రూపాయలను తీసుకొని చక్కగా గుర్తుపెట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల ఏంటంటే అంటే మగవారికి ఏంటంటేనండి నార్మల్గా ఈ యొక్క రైట్ హ్యాండ్ అనేది పనిచేస్తుంది, ఆడవారికి ఎడమ చెయ్యి. కాబట్టి ఏంటంటేనండి ఎప్పుడు కూడా మనం కొన్ని పరిహారాలు ధనానికి సంబంధించినవి కానీ కొన్ని పరిహారాలు చేస్తే మగవారు ఎక్కువగా కుడి చేయి వాడాలి, అంటే ఆడవాళ్ళు కొన్ని పరిహారాలకు ఎడమ చేయి వాడితే మంచిదనమాట. ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక 5 రూపాయల చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. పిడికిలు బిగించి మీ ఈ 5 రూపాయలని చేతిలో పట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం బయటికి చెప్పుకోకపోయిన సంకల్పం అంటే దీనికి పూజలు వ్రతాలు మనం ఏమి చేయట్లేదు, చాలా ఈజీ పరిహారం, రాత్రికి పడుకునేటప్పుడు చేస్తున్నాం. అలాగే కాకుండా చేతిలో 5 రూపాయలను మనం పట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే కనుక మనలోని ఒక అంతరాత్మ అంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే మనలోనే మనం చెప్పుకుంటాము, మా కష్టం తీరిపోవాలి, మా బాధ తీరిపోవాలి, మాకు ఉద్యోగం రావటం లేదు, మాకు వృత్తి బాగాలేదు, మాకు వ్యాపారం బాగాలేదు, మాకు సమస్యలు వస్తున్నాయి, మాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఒక సమస్య గురించి మనం చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే నాకు ఉద్యోగం రావటం లేదు, నాకు ఉద్యోగ ప్రాప్తి కలగాలి, నాకు ఉద్యోగం రావాలి, నా కష్టాలన్నీ తీరిపోవాలి అనేసి మనం ఇలా చెప్పుకోవాలి 5 రూపాయలని చేతిలో పట్టుకొని. లేదంటే మీకు పెళ్లి జరగడం లేదనుకోండి, నాకు పెళ్లి జరగటం లేదు, నాకు మంచి సంబంధం రావాలి, నా పెళ్లి జరగాలి, నా పెళ్లి కష్టాలన్నీ కూడా తీరిపోవాలి, ఇలా మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అలా సంకల్పం చెప్పుకోవడం వల్ల ఏంటంటేనండి మనం చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది, మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, దైవ అనుగ్రహాన్ని కలగజేస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మన యొక్క సమస్యపై ఏదైతే చెడు ఉంటుందో దాన్ని తొలగిస్తుంది. అధికంగా ఏదైనా మనకు తెలియని ఒకవేళ నకారాత్మక శక్తి ఉంటే దాని నుంచి కూడా మనని బయటపడేయడానికి ఉపయోగపడుతుంది పరిహారం. ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఈ 5 రూపాయల బిల్లని మీ వీలుని బట్టి, మీ యొక్క అంటే స్థితిగతిని బట్టి మీరు ఎక్కడైనా సరే ఈ 5 రూపాయల బిల్లని పెట్టుకోండి. అంటే మీరు జేబులో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి, దిండు కింద పెట్టి పడుకోండి, ఇంకా మీ ఇష్టం అండి. కానీ మీతో పాటు ఈ రాత్రంతా కూడా 5 రూపాయలను ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత తెల్లారి మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఏంటంటే 5 రూపాయల బిల్లను పక్కన పెట్టేసి చక్కగా మీరు ఇంకా మీ పనులన్నీ చేసుకోండి. మీరు దీపం పెట్టుకునేది ఉంటే పెట్టుకోండి, స్నాన కార్యక్రమాలన్నీ చేసుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే ఆడవాళ్ళు నార్మల్గా అంత పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్తే అప్పుడు ఏంటంటే 5 రూపాయలను ఏంటంటే చక్కగా దానం చెయ్యాలి. ఒకవేళ దానం చెయ్యలేము అనుకునే వారు ఏం చేయండి అంటే కనుకనండి గుడికి వెళ్తే ఆ గుడి హుండీలో మనం 5 రూపాయలను వేయొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మనకు అధికంగా ఫలితం వస్తుంది, కష్టము నష్టము సమస్య తీరిపోతుంది, కోరికలన్నీ కూడా అంటే తీరుతాయి. అలానే కాకుండా మనకు చక్కటి యోగం కలుగుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం మన కళ్ళతో మనం చూస్తాము. అలానే కాకుండా దానం చేయడం వల్ల కూడా ఏంటంటే దానం చేసిన వారు మనల్ని దీవిస్తారు, దైవ అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. పరిహారం చేశాం కాబట్టి చెడు వెళ్ళిపోతుంది, ధనంతో పరిహారం చేశాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇలా ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఇవి మూఢనమ్మకాలే అనుకుంటారు, కానీ నమ్మేవారు మాత్రమే చేసుకోండి, నమ్మని వారైతే చేయకండి. కానీ ఇలా నమ్మేవారు ఏంటంటేనండి పరిహారం చేయండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా అండి మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. ఒక్క 5 రూపాయలు మన జీవితాన్ని మార్చి మనకు అన్ని సమస్యలు తీరుస్తాయి, అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది ఒక నమ్మకంతో చెయ్యండి. 5 రూపాయలే కదా అంటే ఫలితం వస్తుందా, మేము ఫలితం పొందుతామా అని ఇలా అనుకోకుండా పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా సిద్ధించడం, ఫలితం రావడం, మనం ఫలితాన్ని పొందడం, మన యొక్క సమస్య తీరిపోవటం, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటం, మనం కోరుకున్నది మన సొంతం అవ్వటం, ఇలాంటివి అయితే మనం చూడగలుగుతాం, మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి, రాత్రికి పడుకునేటప్పుడు చెయ్యండి. అలా చేస్తే ఫలితం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, దైవ అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి కూడా మనని అంటే అనుగ్రహిస్తుంది. అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. మీరు నమ్మకంతో చేయాలి, కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చేయగానే రేపే ఫలితం వస్తుంది అంటే రేపే ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది. మన స్థితిగతి మారాలి, మన గ్రహస్థితి మారాలి, మనకు అన్ని విధాలుగా కూడా దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలగాలి. మన యొక్క స్థితిగతి కూడా బాగాలేనప్పుడు మనకి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు ఫలితాలు రావు కదండి. అవి సెట్ అయిపోయిన తర్వాత మనకు ఫలితం వస్తుంది. కానీ సంవత్సరాలు నెలలు పడుతుందని కాదు, ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది, మార్పుని చూసుకోగలుగుతారు. అలానే కాకుండా ఎంతో కొంత మీరైతే ఫలితాన్ని పొందుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే ప్రతి కోరికను తీర్చుకోండి, మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే ధనానికి సంబంధించిన సమస్యతో కూడా బాధపడుతున్నట్టయితే, ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ పరిహారం చేయండి, తప్పకుండా ఫలితం అనేది రావటం మీరు చూస్తారండి. ఇంకా తిరుగులేని యోగం అనేది కలుగుతుందండి.